Hello everyone, welcome back to our YouTube channel. It's me Crazy Akshaya guys. ఫస్ట్ నా వీడియోని మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఇప్పుడు మేము ఒక టెంపుల్కి వెళ్తున్నాం. లెట్స్ గో గాయస్. ఇంకేం టెంపుల్ అనేది చెప్తా. ఇక్కడ రథం అయితే తీశారు గాయస్, బయటికి మంచిగా క్లీన్ చేస్తున్నారు. మేమైతే ఈరోజు శ్రీ గురుదత్త స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము గాయస్. ఇంకా ఇదే మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతామా గాయస్. ఇంకా లోపలి పోగానే ఈ టెంపుల్లో అయితే ఓన్లీ ఆంజనేయ స్వామి, రాగి చెట్టు, శివుడు, నవగ్రహాలు ఉంటారు గైస్. మరి శ్రీ గురుదత్త స్వామి అన్నావు అనేసి అనుకుంటున్నారా? చూపిస్తా ఆగండి గైస్. ఈ టెంపుల్ అయితే ఇలా ఉంది. ఇంకా పైన స్టెప్స్ ఉన్నాయి కదా, శివుడు అయితే ఉంటాడు. ఇదే గైస్ రాగి చెట్టు. ఇంకా మేమైతే రాగి చెట్టు చుట్టూ నవగ్రహాలు అయితే చేసేసుకున్నాము. మెట్లు అని చెప్పిన గైస్, ఇక్కడ శివుడు నవగ్రహాలు ఉంటాయి. ఇక్కడ హనుమంతుడు స్వయంగా వెలిచాడు గైస్. ఇక్కడైతే ఇక్కడ మనం మొక్కుకుంటే ఏదైనా జరిగిపోతుంది గైస్. ఇంకా ఇప్పుడు మనమైతే పైకి వెళ్ళిపోతాం. శివునికి అభిషేకం అయితే చేయొచ్చు. ఇక్కడ కిందికి వాటర్ తీసుకెళ్ళాలి. ఇంకా ఫస్ట్ నవగ్రహాలు అయితే ఉంటాయి ఎంట్రన్స్ కాగానే. నవగ్రహాలు చుట్టూ తిరిగి ఇంకా నేనైతే ఇక్కడ శివునికి అయితే అభిషేకం చేస్తున్నాను. అక్కడ వాటర్ ఉంటాయి. ఇంకా మంచిగా శివుని మంచిగా మొక్కుకొని అభిషేకం అయితే చేసేస్తున్నాను. నేను ఇట్లా ఇక్కడ మెల్లగా అయితే పోస్తున్నాను. ఇక్కడైతే చాలా బాగుంటుంది గైస్ ఈ టెంపుల్. ఇది ఎక్కడ అనేది నేను తర్వాతకి చెప్తాను లాస్ట్లో. మీరు వీడియో మొత్తం అయితే చూసేసేయండి. ఇంకా మంచిగా శివునికి అభిషేకం చేసేసి మంచిగా మొక్కుకున్న గైస్. ఇక్కడ హనుమాన్ని మనం ఏం తలుచుకున్నా కానీ అది పక్కా తీరుతుంది గైస్. అంత బాగుంటుంది ఇక్కడ టెంపుల్ వచ్చేసి. ఫస్ట్ పైన శివుని నవగ్రహాలని దర్శనం చేసుకొని హనుమాన్ దగ్గరికి రావాలి గైస్. మేమైతే ఫస్ట్ హనుమాన్ని దర్శించుకున్నాం, మళ్ళీ వచ్చి దర్శించుకున్నాము. ఇంకా ఇక్కడ ప్రసాదం ఇట్లా చాలా బాగుంటుంది, తీర్థం ఇట్లా చాలా బాగుంటుంది. ఇంకా నవగ్రహాలు చుట్టూ తిరిగేసి వచ్చి ఇంకా హనుమాన్ని మొక్కుకుంటే ఇంకా చాలా బాగా అయితే జరుగుతుంది. ఇంకా ఇక్కడ మేము మంచిగా మొక్కుకొని ఇంకా వీడియోస్ అలా అంటూ ఏం లేదు గైస్. వీడియోస్ అయితే తీసుకోవచ్చు ఇక్కడ. ఇంకా మంచిగా మొక్కుకొని తీర్థం తీసుకొని ప్రసాదం ఇట్లా తీసేసుకొని ఇంకా పైకి వెళ్తున్నాం గైస్. ఇది ఒక టెంపుల్, దాని పక్కన ఉంటుంది. ఇది శ్రీ గురుదత్త స్వామి టెంపుల్ గైస్. ఇది మెయిన్. లోపలికి ఇటు సైడ్ రావాలి గైస్. ఇక్కడ గేట్ కనిపిస్తుంది మీకు. ఆ గేట్ లోపలికి ఇక్కడ సైడ్ రావాలి, కొంచెం బయటికి వస్తే మనకి ఇక్కడ స్టెప్స్ కనిపిస్తుంది. చాలా పైకి అయితే ఉంటుంది. ఇక్కడ మేమైతే కొబ్బరికాయ తీసేసుకుంటున్నాము, కొబ్బరికాయ పువ్వులు అయితే తీసుకుంటున్నాము. ఇంకా ఇది వచ్చేసి కొంచెం ఇట్లా ఇంట్లో గల్లీలు లెక్క ఉంటుంది గైస్ ఈ టెంపుల్. మీకు తెలిసి ఉండొచ్చు, నేను చూపిస్తాను దగ్గరికనే. ఇదే గైస్ టెంపుల్. ఇప్పుడు మనం అయితే పైకి వెళ్ళాలి. చాలామంది అయితే కోరుకునే నెరవేరితే మెట్టుకి బొట్టు పెట్టుకుంటా వస్తారు గైస్. ఇది శ్రీ గురుదత్త స్వామి టెంపుల్. ఇవి 210 స్టెప్స్ అయితే ఉంటాయి. నేనైతే పైకి వెళ్ళి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ముగ్గురు కలిపితేనే గురుదత్త స్వామి అంటారు గైస్. ఇంకా మేమైతే పైకి అయితే వెళ్ళిపోతున్నాము. ఈ టెంపుల్కి రండి గైస్, చాలా పీస్ఫుల్ ఉంటుంది. ఇంకా మనం పైకి వెళ్తుంటుంటే మధ్యలో కొన్ని టెంపుల్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఇక్కడైతే నాగదేవత అయితే ఉంది. ఇంకా మనం మధ్యలో వెళ్తుంటే కొన్ని టెంపుల్స్ అయితే వస్తాయి. ఫస్ట్ మనం గురుదత్త స్వామిని దర్శించుకొని వచ్చి ఆ టెంపుల్స్ని అయితే దర్శించుకోవాలి. ఇంకా అది మన ఇష్టం గైస్. కానీ అక్కడ దర్శించుకొని ఇక్కడికి వస్తే ఇంకా చాలా మంచిది. ఇంకా అక్కడ మీరు గమనిస్తే బ్యాక్ సైడ్ రాళ్ళు ఉన్నాయి చూడండి, అక్కడ పుట్టలు ఉన్నాయి చూస్తున్నారా మీరు. ఇంకా మేము అక్కడ మంచిగా దర్శించుకొని ఇంకా మళ్ళీ పైకి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా ఇక్కడ చాలా పైకే ఉంటుంది కదా, కొండల్లా వెలిచిండు గురుదత్త స్వామి. ఇంకా మేమైతే చాలామంది అయితే బొట్టు పెట్టుకుంటూ వస్తారు. ఇంకా చాలా మంచిగా ఉంటుంది గైస్, పవర్ఫుల్ గాడ్. ఇంకా మేమైతే మంచిగా చూసుకుంటూ ఎక్కుతున్నాము. ఇట్లా మాట్లాడుకుంటూ ఎక్కుతున్నాం గైస్ మేమైతే. ఇంకా పైకి ఉందా అని అంటున్నా నేను. ఇంకా ఇక్కడ ఒక టెంపుల్ వచ్చింది చూడండి గైస్ మీరు. ఇక్కడ నాగదేవతనే ఉంది గైస్. ఇక్కడ పుట్ట అవన్నీ ఇట్లా కొండలలో వెలిసిరు ఇక్కడ నాగదేవత. ఇంకా ఇక్కడ మొత్తం ఇట్లా గుడి లెక్క ఉంది. ఇంకా పైకి వచ్చేసాం గైస్. ఇదే ఓవరాల్గా పైకి టెంపుల్ అయితే ఇది గైస్. ఇక్కడికి వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుంది గైస్. ఇంకా వెళ్ళంగానే ఫస్ట్ ఆంజనేయ స్వామి ఉంటాడు. మంచిగా ఆంజనేయ స్వామిని దర్శించుకొని ఇక్కడ ప్రదక్షిణ చేయాలి. ఇదే గైస్ టెంపుల్ వచ్చేసి. ఇంకా
చాలా పీస్ఫుల్ ఉంటుంది గైస్. ఆ నేచరు, ఆ కొండలు, ఇట్లా చాలామంది ఇంకా కొండలు మీకు చూపిస్తాను, చూస్తుండండి ఈ వీడియో వచ్చేసి. ఇంకా ఇది ఎక్కడ అనేసి అనుకుంటున్నారా, హైదరాబాద్లోనే ఉంటుంది టెంపుల్. ఏరియా నేమ్ అయితే తర్వాత చెప్తాను. ఇక్కడికి సెక్రటరేట్ అని కనిపిస్తుంది చూడండి, నేను జూమ్ చేసిన బిర్లా మందిర్ అని కనిపిస్తున్నాయి. ఇంకా ఇక్కడ బాగుంటుంది గైస్. ఇక్కడికి ఫస్ట్ వ్యూ మస్తు అయితే ఉంటుంది. మనం ఈ టెంపుల్కి వెళ్తే మనకు చాలా పీస్ఫుల్గా అయితే అయిపోతాము. ఇక్కడనే గ్యాస్ కొబ్బరికాయ అయితే కొట్టాలి. మంచిగా ప్రదక్షిణాలు చేసేసి వచ్చి మొక్కొని కొబ్బరికాయ అయితే కొట్టాలి. మనకి ఏం కోరుకుంటుందో అది కోరుకొని కొబ్బరికాయ అయితే కొట్టాలి. ఇక్కడ మా మమ్మీ అయితే కొబ్బరికాయ కొట్టేస్తుంది గైస్. ఇంకొకటి, ఈ టెంపుల్లో అయితే ప్రతి వీక్ థర్స్డే అన్నదానం అయితే చేస్తారు గైస్ ఈ టెంపుల్లో. ఇంకా ఈ టెంపుల్ మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి, తెలియకపోతే ఎండ్ వరకు చూస్తే నేను టెంపుల్ నేమ్ వచ్చేసి చెప్తాను. ఇంకా మంచిగా ఇక్కడ అగరబత్తీలు ఇట్లా ఇక్కడే ముట్టియాలి. ఏమైనా దీపం పెట్టాలనుకున్నా ఇక్కడ దీపం అయితే పెట్టాలి. ఇంకా మేము కొబ్బరికాయ కొట్టేసి ప్రదక్షిణలు చేసి లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఈయనని శ్రీ గురుదత్త స్వామి. మంచిగా అయితే మొక్కుకోండి గైస్. మీరు ఈయన మొక్కుకున్నారనుకో మీకు ఏం కోరుకున్నా తీరిపోతుంది గ్యాస్, నెరవేరుతుంది. ఇక్కడైతే ఆరతి అయితే ఇస్తున్నారు. చాలా మంచిగా అనిపించింది ఆరతి ఇస్తుంటే. ఇంకా కొంచెం కూర్చొని ధ్యానం అయితే చేసుకోవచ్చు. ఇక్కడ శివాలయం ఇట్లా ఉంది. ఇంకా శివుని ఇట్లా నేను ఎంత మంచిగా మొక్కుకొని ఇంకా బయటికి అయితే వెళ్ళిపోయారు. ఇంకా నందిని మొక్కుకున్నా మంచిగా. చాలా బాగా అయితే చేశారు. ఇంకా ఇప్పుడు ఇవే గైస్ కొండలు, ఇంకా పెద్దగా అయితే ఉంటాయి కొండలు. ఇంకా ఆంటీ వాళ్ళు ఎక్కి కూర్చున్నారు ఇక్కడ. ఇక్కడికి వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా నేను మా అన్న కలిసి ఆ కొండ ఎక్కుదామా అని చూస్తున్నాము. మా అన్న ఎక్కేసిండు గైస్, నాకేమో ఎక్కడానికి వస్తుంది. అక్కడ కొంచెం గ్యాప్ ఉంది గైస్, ఎక్కుదాం అనుకుంటే. ఇంకా ఎట్లయినా ఎక్కినా గైస్, ఒక చిన్న కొండ ఎక్కినా. ఇక ఇది చూస్తున్నారు, ఇది చిన్నది కొండ. ఇక్కడ ఎక్కి కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాను. ఇక్కడ కొంచెం చాలా నాకు నచ్చింది. ఇంకా ఇది ఎక్కేసి మంచిగా ఫోటోలు వీడియోలు తీసుకున్నా. ఇది పెద్దది గైస్ కొండ, అస్సలు ఎక్కడానికి వస్తుంది. ఇక్కడ జెండా ఉంది చూసినారా. ఇదే అక్కడ కొంచెం గ్యాప్ ఉంది, ఎక్కుదామంటే నాకు భయం అవుతుంది గైస్. నేను ఇలా వాడ కనిపించిందా, అయితే అది గ్యాప్ ఉంది, ఎక్కడానికి రాలే. ఇంకా ఎక్కలేని అయితే కిందనే ఉండిపోయినా. ఇక్కడ శివాలయం. ఇప్పుడైతే అన్నదానం అయితే జరుగుతుంది గైస్. ఈరోజు మేమైతే థర్స్డే రోజు అయితే వెళ్ళాము, అందుకే ఇక్కడ అన్నదానం జరుగుతుంది. ఇది గైస్ టెంపుల్ వచ్చేసి. ఇక్కడ దేవునికి నైవేద్యం పెడుతుండ్రు గైస్, అందుకే ఇక్కడ అందరూ ఇక ఒక దగ్గరకు వచ్చేసి ఇక్కడ ఆరతి ఇస్తున్నారు. మంచిగా నైవేద్యం పెట్టిన తర్వాతకి ఇక్కడ అయితే ఆరతి ఇస్తున్నారు. మీరు ఇట్లా చూడండి. ఇంకా మంచిగా కోరిక ఏమైనా ఉంటే మొక్కుకోండి గ్యాస్. ఇక్కడ అంకులు అయితే అడ్డకుండా, అందుకే నేనైతే వీడియో అయితే రాలేదు. ఇంకా మేమైతే ఆరతి ఇచ్చే టైంకి ఆ వైబ్స్ అయితే చాలా బాగుండే గ్యాస్. ఇంకా మీరు ఆరతి తీసేసుకోండి గ్యాస్ మాతో పాటు. ఇంకా మేము మంచిగా ఆరతి అయితే తీసేసుకున్నాము. ఇంకా ఇగో గాయస్, ఇదే టెంపుల్ వచ్చేసి. మేమైతే మంచిగా అన్నదానం అయిండే కదా గాయస్, అన్నం అయితే మంచిగా తిన్నాము. అన్నం కూడా చాలా బాగుండే గాయస్. ఇక్కడైతే అన్నప్రసాదం చాలా బాగుంది, టేస్టీగా ఉండే. ఇంకా మనం చేయించుకోవాలంటే చేపించవచ్చు గాయస్. ఇంకా గుడి దర్శనం చేసుకొని మంచిగా మొక్కుకొని కొంచెం కూర్చొని మేమైతే ఇప్పుడు కిందికి అయితే వెళ్ళిపోతున్నాం గాయస్. ఈ గుడి ఇంతకు ఎక్కడ అంటే సీతారాంబాగ్లో అయితే ఉంటుంది ఈ టెంపుల్. హైదరాబాద్, సికింద్రాబాద్, సీతారాంబాగ్ అంటే ఎవరైనా చెప్తారు. ఈ టెంపుల్ అక్కడ లొకేట్ అయ్యింది, కొంచెం లోపలికి అయితే వెళ్ళాలి గాయస్. ఓకే గాయస్, బోయ్.